హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ 2025 రాబోయే ప్రశ్నలు ఎలా ఉంటే ఆన్సర్ చేయగలవా అనే టైటిల్తో మనం నిన్నటి నుంచి అయితే రోజుకు ఒక వీడియో చేసుకుంటున్నాం. ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క వీడియో చేయడానికి మీకు ప్రాక్టీస్గా ఉపయోగపడతాయి. ప్లస్ అదేవిధంగా ఎన్ని మార్కులు వస్తున్నాయి, 35 మార్కులు వెయిటేజ్ ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు ఎన్ని మార్కులు వస్తున్నాయి మీకు మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్గా మీకు వచ్చిన మార్కులు నిన్న చేసిన వీడియోకి చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. అన్న మాకు 13 వచ్చాయి, 15 వచ్చాయి, 12 వచ్చాయి, 10 వచ్చాయి, ఇట్లా చాలామంది. అదేవిధంగా దీనికి కూడా ఈ యొక్క హిస్టరీ సబ్జెక్టుకి కూడా 35 ప్రశ్నలకు ఎన్ని వస్తున్నాయో ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారు. ఓకేనా? నచ్చితే ఒక లైక్ చేయండి చివరిగా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసినట్లయితే టోటల్గా 35 ప్రశ్నలు అయితే మనకు ఈ యొక్క హిస్టరీ మనకు వెయిటేజ్ ఉంది. హిస్టరీ అనగానే మనకు ఏపీ హిస్టరీలో కూడా కొన్ని ప్రశ్నలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్ చూసినట్లయితే మనకు 35 ప్రశ్నలు అయితే కానిస్టేబుల్ మెయిన్స్లో రాబోతున్నాయి. మనకి చూసినట్లయితే ఒక్కొక్క ప్రశ్న, మొదటి ప్రశ్న చూసినట్లయితే మనకు అక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. క్రింది వానిలో 7 సార్లు వరదలకు గురైన నగరం ఏమిటి? మొహంజోదారో ఇచ్చాడు, హరప్పా ఇచ్చాడు, బన్వాల్ ఇచ్చాడు, గుమ్లా ఇచ్చాడు. మరి చూసినట్లయితే 7 సార్లు వరదలకు గురైన నగరం వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి మనకు మొహంజోదారో రావడం జరుగుతుంది. అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఋగ్వేద కాలంలో దేవుళ్లకు దేవుడు అని ఎవరిని ఆరాధిస్తారు? ఓకేనా ఫ్రెండ్స్? మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క క్వశ్చన్ చూడగానే దాన్ని స్టాప్ చేసి వెంటనే మీరు నోట్స్లో ఒక వరుస క్రమంలో నోట్ చేసుకుంటే ఆన్సర్స్ తర్వాత మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్? చూసినట్లయితే ఆప్షన్స్ ఇంద్రుడు ఇచ్చాడు, వరుణ ఇచ్చాడు, అగ్ని ఇచ్చాడు, సోమదేవుడు ఇచ్చాడు. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు దేవుళ్లకు దేవుడు. ఓకేనా? దేవుళ్లకు దేవుడు అని ఎవరిని అంటారంటే వరుణ అండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మూడవ ప్రశ్న చూసినట్లయితే ప్రవచనాసారం పుస్తక రచయిత ఎవరు? ప్రవచనాసారం పుస్తక రచయిత ఆప్షన్ చూస్తే భద్రబాహు, సోమదేవ సూరి, హేమచంద్ర సూరి, అదేవిధంగా కొండ కుందనాచార్య అని ఇవ్వడం జరిగింది. మరి క్వశ్చన్ ఆన్సర్ చూసినట్లయితే మనకు యొక్క ఆన్సర్ వచ్చేసి కొండ కుందనాచార్య యొక్క ప్రవచనాసారం యొక్క పుస్తక సమయసారం, ప్రవచనాసారం యొక్క పుస్తకాలన్నీ కూడా రాసింది ఎవరంటే కొండ కుందనాచార్య అండి. ఆప్షన్ మనకు 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఆప్షన్ 4 చూసినట్లయితే క్వశ్చన్ 4 అండి. క్రింది వానిలో మహేంద్ర ఆదిత్య విగ్రహ పరాక్రమ అనే బిరుదులు పొందిన వారు ఎవరు? మహేంద్ర ఆదిత్య విగ్రహ పరాక్రమ అనే బిరుదులు పొందిన వారు ఎవరండి? ఒక్కసారి మనము ఆప్షన్ కానీ చూసినట్లయితే ఒక రామగుప్తుడు ఇచ్చాడు ఏ, బి కుమారగుప్తుడు, సి స్కందగుప్తుడు ఇచ్చాడు. మరి ఆప్షన్స్ చూస్తే ఏ మాత్రమే అన్నాడు, బి మాత్రమే అన్నాడు, ఏ మరియు బి అంటున్నాడు, ఏ మరియు సి అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, బి మాత్రమే అంటున్నాడు. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే ఏ మరియు సి అంటున్నాడు. ఆప్షన్ 3 ఏమంటున్నాడు? ఏ అంటున్నాడు, సి అంటున్నాడు. మరి ఆప్షన్ 4 ఏముందంటే ఏది కాదు అంటున్నాడు. మరి ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ 2 అండి. ఇక్కడ బి కాదని చూడాల్సింది ఆప్షన్ 2 అండి. మనకు బి మాత్రమే కరెక్ట్. అంటే ఈ యొక్క బిరుదులు ధరించిన వారు, బిరుదులు పొందిన వారు ఎవరంటే కుమారగుప్తుడు అండి. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సుదీర్ఘకాలం పాలించిన చాళుక్య రాజు ఎవరు? సుదీర్ఘకాలము యొక్క చాళుక్యరాజు, సుదీర్ఘకాలం పాలించిన చాళుక్యరాజు అంటే చాళుక్యుల టాపిక్ అండి. ఇది పశ్చిమ చాళుక్యులకు సంబంధించి. మరి చూసినట్లయితే మనకు 2వ పులకేశి, మొదటి విక్రమార్కుడు, 2వ కీర్తివర్మ, విజయాదిత్యుడు ఇవ్వడం జరిగింది. మరి ఆన్సర్ చూసినట్లయితే మనకు సుదీర్ఘకాలం పాలించిన వారు యొక్క చాళుక్య కాలాన్ని పాలించిన చాళుక్యరాజు ఎవరంటే మనకు విజయాదిత్యుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అదేవిధంగా 6వ ప్రశ్న చూసినట్లయితే ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళ ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. రుద్రమదేవి ఇచ్చాడు, గణపతి దేవుడు ఇచ్చాడు, 2వ ప్రతాపరుద్రుడు ఇచ్చాడు, రుద్రదేవుడు ఇవ్వడం జరిగింది. రుద్రదేవుడు, రుద్రమదేవి. ఓకేనండి? చూసినట్లయితే ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రుద్రమదేవి ఆంధ్రదేశాన్ని పాలించిన మొదటి మహిళ ఎవరంటే రుద్రమదేవి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా బన్నిహట్టి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఓకేనండి? బన్నిహట్టి యుద్ధము ఎప్పుడు జరిగింది అనేది చూసినట్లయితే
మనకు దీనికి మరొక పేరు కూడా ఉందండి, తల్లికోట యుద్ధం అని కూడా అంటారు. ఆ యొక్క ప్రశ్న ఎవరికి కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే కన్ఫ్యూజ్గానే ఇవ్వడం జరిగింది. బన్నిహట్టి యుద్ధం అంటే ఈ యొక్క తల్లికోట యుద్ధం అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి మరొక ఇతర పేర్లే బన్నిహట్టి యుద్ధం. కన్ఫ్యూజ్ అవ్వడానికే నేను ఇవ్వడం జరిగింది. అందరు సింపుల్గా ఆ యొక్క తల్లికోట యుద్ధం చదువుకొని పోతారు, ఇతర పేర్లు అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానికి ఆన్సర్ వచ్చేసి మనకు క్లియర్గా చూసినట్లయితే 1565 అండి. ఓకేనండి, ఇవన్నీ రాంగ్. 1565 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1565 తల్లికోట యుద్ధం జరిగింది. తల్లికోట యుద్ధానికి ఇతర పేర్లే బన్నిహట్టి యుద్ధము. మరో 2 పేర్లు కూడా ఉండడం జరుగుతుంది. ఓకేనా? దాని గురించి క్లియర్గా ఇతర పేర్లు కంప్లీట్ తెలుసుకోవాలి. ఓకే. 8వ ప్రశ్న చూసినట్లయితే కింది వారిలో భక్తి ఉద్యమకారుడు కాని వారిని గుర్తించండి. క్వశ్చన్ బాగా చదవాలండి జాగ్రత్తగా. ఓకేనా? కాని వారు గుర్తించండి. ఆప్షన్ ఏ ఏమన్నాడు? రామానుజాచార్య, శంకరాచార్య, బి, సి వచ్చేసి మధ్వాచార్య అన్నాడు. మరి ఇక్కడ ఒక ఆప్షన్ చూసినట్లయితే, ఓకేనా, ఆప్షన్ చూసినట్లయితే ఏ మాత్రమే అంటున్నాడు. ఓకేనా? ఏ మాత్రమే అంటున్నాడు. మరి రెండు ఆప్షన్ 2 వచ్చేసి బి మాత్రమే అంటున్నాడు. ఆప్షన్ 3 ఏ మరియు సి అంటున్నాడు. అంటే ఏ రామానుజాచార్య అంటున్నాడు, మధ్వాచార్య అంటున్నాడు. ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు అంటున్నాడు. అప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా మనకు భక్తి ఉద్యమకారుడు కాని వారు ఎవరై అంటే మనకు శంకరాచార్య ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా రామానుజాచార్య, మధ్వాచార్య అందరూ కూడా భక్తి ఉద్యమకారులు. ఈయన శంకరాచార్య జస్ట్ ఉద్యమకారుడు అయితే కాదండి. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే మనకు 9వ ప్రశ్న, రెండవ షా ఆలం కాలంలో జరగని యుద్ధాన్ని గుర్తించండి. అంటే ఇందులో 3 యుద్ధాలు జరిగినాయి, ఆయన కాలంలో జరిగిన యుద్ధాలు ఉన్నాయి. జరగని యుద్ధాన్ని ఒకటి ఉంది అనమాట, దాన్ని మనం కనిపెట్టాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా చూసినట్లయితే మొదటి పానిపట్టు యుద్ధం ఇచ్చాడు. మొదటి ఆప్షన్గా మొదటి పానిపట్టు యుద్ధం, రెండోది బక్సార్ యుద్ధం, దియోరా యుద్ధం, అదేవిధంగా అలహాబాదు సంధి అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈయన కాలంలో జరిగిన యుద్ధాలు చూసినట్లయితే 3వ పానిపట్టు యుద్ధం జరిగింది, బక్సార్ యుద్ధం జరిగింది, అలహాబాద్ సంధి కూడా జరిగింది. మరి జరగనిది ఏముంది? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ అంటున్నాయి కాబట్టి జరగదని, కాబట్టి ఈయన జరిగిన కాలంలో జరగని యుద్ధాన్ని గుర్తించండి అని క్లియర్గా మనం ప్రశ్న అర్థం చేసుకుంటేనే మనం జవాబు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ 3 యుద్ధాలు 1, 2, 4 వచ్చేసి ఆయన కాలంలో జరిగిన యుద్ధాలు అనమాట. ఓకేనా? నువ్వు చూసినట్లయితే 10వ ప్రశ్న, బాబర్ సమాధి ఎక్కడ ఉంది? 1 ఢిల్లీనా, సికింద్రానా, ఆగ్రానా, కాబూల్లా? మరి దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఈ యొక్క బాబర్ యొక్క సమాధి అనేది మనకి ఎక్కడ ఉందంటే కాబూల్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఓకేనా, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడింది అనేది మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకు ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ 1 1600, ఆప్షన్ 1503, ఆప్షన్ 3 1616, ఆప్షన్ 4 ఈజ్ 1664 అనేది ఇవ్వడం జరిగింది. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1664 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ఏర్పడిందండి? 1664. ఇంక వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది, మీకు మీరు చూసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? నువ్వు చూసినట్లయితే నెక్స్ట్ అవధ్ రాజ్య చివరి పాలకుడు ఎవరు? ఓకేనా? చివరి పాలకుడు ఎవరు? వాజిద్ అలీ షా ఇచ్చాడు, షేర్ ఖాన్ ఇచ్చాడు, తేజ్ సింగ్ ఇచ్చాడు, దలీప్ సింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవధ్ రాజ్య చివరి పాలకుడు ఎవరై అంటే వాజిద్ అలీ షా ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అదేవిధంగా 13వ ప్రశ్న చూసినట్లయితే 1820లో జరిగిన రైత్వారీ విధానానికి యొక్క గవర్నర్గా పనిచేసిన వారు ఎవరు? అంటే ఆ యొక్క విధానం ఆ యొక్క కాలంలో ఆ టైంలో గవర్నర్గా పనిచేసిన వారు ఎవరు? కారన్ వాలిసా, వారన్ హెస్టింగ్సా, లార్డ్ మెకాలెనా, లార్డ్ వెలసీనా అనేది మనం ఇక్కడ చూసినట్లయితే క్లియర్గా మనకు ఆప్షన్ 2 అనేది వారన్ హేస్టింగ్స్ అనేది యొక్క జవాబు అవడం జరుగుతుంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 14వ ప్రశ్న, సివిల్ సర్వీసెస్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏమిటి? ఫెడరల్ కమిషనా, ప్రాంతీయ సర్వీస్ కమిషనా, అసిస్టెంట్ కమిషనా, పైవన్నీనా అంటున్నాడు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనం చూసినట్లయితే సివిల్ సర్వీసెస్ యొక్క వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏంటంటే మనం చూసినట్లయితే మనకు ఆప్షన్ 3 ఈజ్ అసిస్టెంట్ కమిషను అవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఒక సివిల్ సిపాయిల తిరుగుబాటు కాలంలో భారతదేశపు జోన్ ఆఫ్ ఆర్క్గా అభినందించబడినది ఎవరు? అంటే సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది కదా, ఆ కాలంలో ఎవరు అంటే జోన్ ఆఫ్ ఆర్క్ అని భారతదేశం జోన్ ఆఫ్ ఆర్క్గా పిలువబడింది, అభినందించబడింది ఎవరు అన్నాడు. భక్త ఖానా, నానా సాహెబా, లక్ష్మీబాయ, కున్వర్ సింగ్ అన్నాడు.
మరి ఇందులో చూసినట్లయితే జోన్ ఆఫ్ ఆర్క్ అభినందించబడింది ఎవరై అంటే ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా సార్, ఎవరు లక్ష్మీబాయి. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న, దివ్య జ్ఞాన సమాజం యొక్క దివ్య జ్ఞాన సమాజం యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు అన్నాడు. అప్పుడు మనం అక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆనిబెసెంట్, ఆల్కాట్, అరవింద్, అదేవిధంగా ఎంజి రానడే. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఎంజి రానడే ఇవ్వడం జరిగింది టోటల్ ఆప్షన్స్. మరి చూసినట్లయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనకు ఈ విధంగా చూసినట్లయితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసినట్లయితే 16వ ప్రశ్నకు ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్కాట్ దివ్య జ్ఞాన సమాజానికి మొదట అధ్యక్షత వహించింది ఎవరంటే ఆల్కాట్. అదేవిధంగా నెక్స్ట్ 17వ ప్రశ్న, 1899లో లక్నోలో జరిగిన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు ఎవరు? 1899 లక్నోలో జరిగింది. మరి అదే ఐఎన్సి సమావేశం అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అన్నాడు. ఇంకా చూసినట్లయితే ఆప్షన్ చూసినట్లయితే ఆర్సి దత్ ఇచ్చాడు, విజయ రాఘవచారి ఇచ్చారు, శ్రీనివాస అయ్యార్ ఇచ్చారు, నారాయణ దార్ ఇచ్చాడు. మరి ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్సి దత్, రమేష్ చంద్ర దత్. ఫుల్ నేమ్ అండి రమేష్ చంద్ర దత్. లక్నోలో 1890 లక్నోలో జరిగిన ఐఎన్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఓకేనా. అది 18వ ప్రశ్న, సౌత్ ఇండియా సౌత్ ఇండియా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 ఏమొచ్చాడు అనిబెసెంట్, సుబ్రహ్మణ్యం అయ్యర్, గోఖలే, ఏది కాదు అంటున్నాడు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనకు వచ్చేసి మనకు ఈ యొక్క సుబ్రహ్మణ్యం అయ్యర్ అంటారు. సౌత్ ఇండియా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అని ఎవరిని అంటారంటే ఏనంటారండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని కన్ఫ్యూజ్ అవుతారు. దీనికి సంబంధించి అనిబెసెంట్కి కూడా ఒక బిరుదు ఉంది, ఒక పేరు ఉంది అనమాట. దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇచ్చిన దాన్ని కంప్లీట్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క చదివిన తర్వాత ఏ పేపర్లో ఎక్కడ ఉన్నాయి, ఏ టాపిక్లో ఉందో, ఏ ఏరియాలో ఉందో చూసి మరలా ఆ యొక్క ఏరియాని కంప్లీట్ చేయండి. మీరు ఒక టాపిక్లో ఆ ఏరియాలో మీరు వీక్ ఉన్నట్లయితే దాన్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఓకేనా. మనం చూసినట్లయితే 19వ ప్రశ్న, ఐఎన్సి మొదటి ముస్లిం అధ్యక్షుడు. ఓకేనా. ఐఎన్సి మొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ. అయితే ఆయన అధ్యక్షత వహించిన వేదిక ఎక్కడ, ఒక ప్రాంతం ఎక్కడ అనేది మనం ఇక్కడ చూసినట్లయితే బొంబాయి ఇచ్చాడు, మద్రాస్ ఇచ్చాడు, నాగపూర్ ఇచ్చాడు, లాహోరు ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మద్రాస్ అండి. మద్రాసులో మొదటి ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షత వహించాడు. ఎప్పుడు చూసినట్లయితే ఐఎన్సి సమావేశము మనకు ఎక్కడ అంటే మనకు వచ్చేసి మద్రాస్ అండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనకు 25 అండి. 20వ ప్రశ్న, ఆర్యపత్రిక సంపాదకుడు ఎవరు అన్నాడు. ఆర్యపత్రిక సంపాదకుడు ఎవరు? బాలగంగాధర తిలక్, లేకుంటే బిపిన్ చంద్రపాల, లేదా అశ్విన్ కుమార్ దత్తన, లేదా అరవిందో ఘోష అని మనకి క్లియర్గా చూసుకోవచ్చు. మరి చూసినట్లయితే మరి ఆప్షన్ అనేవి విధంగా ఉన్నాయి. మరి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అరవింద్ ఘోష్ అనేది ఆర్యపత్రిక సంపాదకుడు. ఓకేనా ఫ్రెండ్స్. చూసినట్లయితే 21వ ప్రశ్న, ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఈస్ట్ పుస్తక రచయిత ఎవరు? ఎస్ఏ డాంగెనా, హంటరా, లార్డ్ మకాలెనా, లార్డ్ కర్జనా అనేది ఉంది. మరి చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ మనము ఇందులో చూసినట్లయితే లార్డ్ కర్జన్ ఫ్రెండ్స్. ఓకేనా. లార్డ్ కర్జన్ కరెక్ట్ ఆన్సరు అనేది అవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూసినట్లయితే 22వ ప్రశ్న చూసినట్లయితే ఖిలాఫత్ దినం ఎప్పుడు అన్నాడు అనమాట. ఖిలాఫత్ దినము ఎప్పుడు అన్నాడు. మరి ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఏది చూసినట్లయితే 1919 అక్టోబర్ 17 అన్నాడు, 1920 నవంబర్ 17 అన్నాడు, 1919 సెప్టెంబర్ 17, 1919 ఆగస్టు 17 అనడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1919 అక్టోబరు 17 మనకు ఖిలాఫత్ దినం అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుందన్నమాట. 22 ఒకటో ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా 23వ ప్రశ్న, స్వరాజ్ పార్టీ స్థాపన కాలం నాటి వైస్రాయ్ ఎవరు? స్వరాజ్ పార్టీ కాలం నాటి వైస్రాయ్ ఎవరై అంటే మనకు లార్డ్ వెలసీ ఇచ్చాడు, లార్డ్ మౌంట్ బాటన్ ఇచ్చాడు, లార్డ్ రిప్పన్ ఇచ్చాడు, లార్డ్ రీడింగ్ ఇచ్చాడు. మనకు ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ లార్డ్ రీడింగ్ అవుతుంది. ఆ కాలంలో స్వరాజ్ పార్టీ స్థాపించబడినప్పుడు ఆ కాలంలో వైస్రాయ్ ఎవరంటే లార్డ్ రీడింగ్ ఆన్సర్ అవడం జరుగుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 24 పఖ్తూన్ పత్రికను స్థాపించింది ఎవరు? కేలప్పన, యూసఫ్ అలీనా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖానా, జమ్నాలాల్ బజాజ్ అనేది చూసినట్లయితే ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఈయనకు సరిహద్దు ఖాన్ది అనే బిరుదు కూడా ఉంది. పఖ్తూన్ పత్రిక సంపాదకుడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. అదేవిధంగా 25వ ప్రశ్న,
చూసినట్లయితే గాంధీ అంబేద్కర్ల మధ్య జరిగిన అంశాన్ని ఒక ఒప్పందాన్ని దాని గుర్తించండి అన్నాడు అనమాట. మరి చూసినట్లయితే క్విట్ ఇండియా ఉద్యమమా, ఉప్పు సత్యాగ్రహమా, పూనా ఒడంబడికన, సిమ్లా సమావేశమా అని చూసినట్లయితే మనకి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏమవుతుందయ్యా అనేది చూసినట్లయితే మనకు పూనా ఒడంబడిక ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గాంధీ అంబేద్కర్ల మధ్య జరిగిన అంశం ఏంటంటే పూనా ఒడంబడిక. 26వ ప్రశ్న, తాత్కాలిక ప్రభుత్వంలో గనులు విద్యుత్ శాఖ మంత్రి ఎవరు? జగ్జీవన్ రామ్, జాన్ మతాయ్, సిహెచ్ బాబా, రాజేంద్ర ప్రసాద్ ఇవ్వడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఏమవుతుందంటే సిహెచ్ బాబా ఆ యొక్క తాత్కాలిక ప్రభుత్వంలో గనులు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే 27వ ప్రశ్న, నా జీవన విధానమే నా ఊవాచ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? సుభాష్ చంద్రబోస, అంబేద్కర్, మహాత్మా గాంధీజీనా, అదేవిధంగా దయానంద సరస్వతినా అన్నారు. మరి ఆప్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. మరి ఆన్సర్ చూసినట్లయితే మహాత్మా గాంధీ మనకు ఇక్కడ నా జీవన విధానం నా ఊచ అనే నినాదం ఇవ్వడం జరిగింది. ఓకేనండి. 28వ ప్రశ్న, సాయుధ పోరాటంలో భాగంగా అంటే సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే సాయుధ తిరుగుబాటు అనమాట. ఆ యొక్క సాయుధ తిరుగుబాటులో వాసుదేవ బలవంత ఫాట్కే దోపిడీ చేసిన ప్రాంతం అన్నమాట. ఒకటి తామరైన, గోరఖ్పూర, చిట్టగాంగ, కాన్పూర అనడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తామరి ఎక్కడ ఉందండి? పూణేలో ఉండడం జరిగిందండి. ఓకేనా. మరి నెక్స్ట్ వచ్చేసి 29వ ప్రశ్న, మహర్ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి తెచ్చింది ఎవరు? మహర్ ఉద్యమాన్ని ఉన్నత స్థితికి మహాత్మా గాంధీనా, బిఆర్ అంబేద్కర్, అయ్యంకాళ, ఛత్రపతి సాహు మహారాజా అనేది మనకి క్లియర్ చూసినట్లయితే యొక్క ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉన్నత స్థితికి తెచ్చింది ఎవరంటే బిఆర్ అంబేద్కర్. 30వ ప్రశ్న, ఇండియా పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఎప్పుడు జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎవరు చదవరు వీటిని, వదిలేస్తారు, ఇలాంటి అడగలేరు అనుకుంటారు. 1949 జనవరి 1, 1949 జనవరి 11, 1949 మార్చి 1 లేదా 1949 మార్చి 11 అనడం జరిగింది. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ మనం ఇక్కడ చూసినట్లయితే 1949 జనవరి 1వ తేదీన ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. మరి 31వ ప్రశ్న, శాతవాహనుల కాలంలో పరిపాలన సౌలభ్యం కోసం రాజ్యాన్ని కింది విధంగా విభజించారు. ఇది 2023 యొక్క కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్ ప్రశ్న నేను మళ్ళీ మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనం చూసినట్లయితే నాడు ఇచ్చాడు, ఆప్షన్ 2 ఇచ్చి సీమా ఇచ్చాడు, ఆప్షన్ 3 స్థలా ఇచ్చాడు, ఆప్షన్ 4 ఈజ్ ఆహారం ఇచ్చాడు, ఆహారం ఇవ్వడం జరిగింది. మరి ఇందులో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారంటే ఆహారగా ఇవ్వడం జరిగింది. 31వది. 32 తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏమిటి? మాలపిల్ల, రాజా హరిశ్చంద్ర, భీష్మ ప్రతిజ్ఞ, రైతు బిడ్డ. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు భీష్మ ప్రతిజ్ఞ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తెలుగులో మొదటి మూకీ చిత్రం అండి. 33వ ప్రశ్న, క్రింది వానిలో చిత్రకళకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏది? ద్రాక్షరామమ్మ, లేపాక్షిన, సింహాచలమ, ఒంటిమిట్ట అనడం జరిగింది. మరి చిత్రకళకు ప్రసిద్ధి చెందిన ఆలయం ఏంది అంటే లేపాక్షి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 34వ ప్రశ్న, మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎక్స్లా చాపెల్ సంధి, పారిస్ సంధి, పాండిచ్చేరి సంధి, ఏది కాదన్నాడు. మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే మనకు ఎక్స్లా చాపెల్ సంధితో మొదటి కర్ణాటక యుద్ధం ముగియడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 35వ ప్రశ్న, లాలా హర్దయాల్ యొక్క గురువు ఎవరు? తారకనాథ్ దాస, మదన్లాల్ దింగ్రానా, లాలా లజపతి రాయ లేదా ప్రతాప్ సింగ్ అనడం జరిగిందండి. నేను ఇక్కడ ఎల్ ఎందుకు ఇచ్చానంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్లో కూడా కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి నేను ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ లాలా లజపతి రాయ్ మనకు ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. లాలా హర్దయాల్ యొక్క గురువు ఎవరంటే లాలా లజపతి రాయ్ అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 35 ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. చాలా నేను అంటే ఓన్గా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఎక్కడ ఒక 2 లేదా 3 ప్రశ్నలు తప్పక మిగతా అన్నీ కూడా నేను ఓన్గానే క్రియేట్ చేశాను అనమాట. అంటే నాకు నేనే క్రియేట్ చేశాను. ఏది సిలబస్ ప్రకారము పేజ్ టు పేజ్ మొత్తం పూర్తిగా వెయిటేజ్ ప్రకారం చెక్ చేసి క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.